ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజూస్ వ్లాగ్స్. నేను ఒక హ్యాపీ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు. నా ఛానల్ 5 days లో మానిటైజేషన్ అప్రూవ్ అయింది. సో మన ఛానల్ రివ్యూలోకి వెళ్లే ముందు మనం ఎలాంటి కేర్ తీసుకుంటే మన ఛానల్ అనేది మానిటైజేషన్ లో చాలా ఫాస్ట్ గా అప్రూవ్ అయిపోతుంది. సో ఆ ట్రిక్స్ ఏంటి, నేను ఏం నోటీస్ చేశాను, ఒక 4 months స్పాన్ లో నా ఛానల్ ఈ విధంగా వెళ్ళడానికి నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే తప్పకుండా కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ కండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఏ విధమైన వీడియోస్ పెట్టినా మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది అయితే September 2nd, 2018 అలాగే September 7th వరకు ఏ విధమైన వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. నేను ఎలాంటి వీడియోస్ ఇప్పటి వరకు అప్లోడ్ చేశాను, ఏ విధమైన కేర్ తీసుకుంటే ఫాస్ట్గా మానిటైజ్ అయిందో ఇప్పుడు వీడియోలో డిస్క్రైబ్ చేస్తాను, మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. అండ్ నా ఛానల్ కంటెంట్స్ గురించి చెప్పాలంటే ఈ 5 months స్పాన్ లో నేను వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఛానల్ టైటిల్ అయితే విజూస్ వ్లాగ్స్ అని ఉంది, కానీ వ్లాగ్ వీడియోస్ అయితే నేనైతే చాలా తక్కువే చేశాను. జస్ట్ అంటే ఛానల్ జనంలోకి వెళ్ళక ముందే వ్లాగ్స్ అంటే ఇంట్లోకి సంబంధించినవి చేస్తే ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నది నాకు కొంచెం డౌట్ అనిపించింది. సో వ్లాగ్స్ అయితే నేను ఎక్కువ చేయలేదు. అండ్ ఎక్కువ ఏంటంటే హోమ్ రెమెడీస్, అలాగే సింపుల్ గా చిన్న చిన్న టిప్స్, అలాగే మోస్ట్లీ చెప్పుకోవాలంటే నా ఛానల్లో ఎక్కువగా ఉన్న వీడియోస్ అయితే డిఫరెంట్ ప్లేసెస్ ని కవర్ చేసి నా వాయిస్ ఓవర్ లో నా స్టైల్లో ఎలా అయితే డెలివర్ చేయగలనో అలా చేశాను. సో ఆ వీడియోస్ కి అయితే నాకు ఎక్కువ మంచి రెస్పాన్స్ అయితే ఆ వీడియోస్ కే వచ్చింది. సో ఆ విధంగా ఒక రకంగా ఎలా ఫేమస్ అయిందంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్, అంటే నేను ఉంటుంది కాకినాడ రీజన్ లో, సో కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ని నా వాయిస్ ఓవర్ తో ఏ విధంగా నా స్టైల్ ఎలా చెప్పగలుగుతానో అలా చెప్పాను. సో వాయిస్ ఓవర్ కి అయితే చాలా మంచి కాంప్లిమెంట్స్ నేను రిసీవ్ చేసుకున్నాను. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నేను టిక్టాక్ వీడియోస్, డబ్ స్మాష్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. ఎందుకంటే దానికి వ్యూస్ బాగా వస్తున్నాయి, బాగా చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేనైతే ఎక్కువ అప్లోడ్ చేసేదాన్ని. సో దానికి రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది అని చెప్పేసి సో వీక్లీ వన్స్ అయినా టిక్టాక్ వీడియో లేదంటే డబ్ స్మాష్ ఏదో ఒకటి చేసి అప్లోడ్ చేసేదాన్ని. బట్ నాకు తర్వాత కొందరు ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే టిక్టాక్ వీడియోస్ కానీ డబ్ స్మాష్ వీడియోస్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల మానిటైజేషన్ స్టేట్ లో ఏమవుతుంది అంటే మానిటైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ లో రకరకాల రూల్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే టిక్టాక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయకపోవడమే బెటర్. మీ ఛానల్ వన్స్ మానిటైజ్ అయ్యింది అనుకోండి, మానిటైజ్ అయిన తర్వాత మీరు జస్ట్ మానిటైజేషన్ ఆఫ్ చేసి మీ టిక్టాక్ వీడియోస్ అప్లోడ్ చేసుకుని పెట్టుకున్నా పర్వాలేదు, కానీ మానిటైజేషన్ ముందైతే మాత్రం టిక్టాక్ వీడియోస్ అప్లోడ్ చేయకండి. ఎందుకంటే చాలా మంది ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో అడుగుతున్నారు, సో ఏదైనా మీ సైడ్ నుండి సజెషన్స్ ఉన్నాయా, ఏమైనా చెప్తారా అని. సో నాకైతే నేను కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అయితే కాదు, నా ఛానల్ స్టార్ట్ చేసి 4 months అయింది. సో నేను కూడా డిఫరెంట్ వేస్ లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఏ విధంగా ఛానల్ బాగా వెళ్తే బాగుంటుంది, ఏ విధంగా వీడియోస్ ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అన్నది నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాను. సో నాకు తెలిసినంతలో నేను వాట్ ఎవర్ నేను స్టడీ చేశాను అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నాకు ఇంకొకటి నేను ఏదైతే నోటీస్ చేశానంటే, అలాగే మీరు ఎన్ని వీడియోస్ చేసినప్పటికీ వ్యూస్ ఎక్కువగా రావాలంటే ఏదైనా ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకుని దానిపైన వీడియో చేసినట్టయితే మీకు వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు గూగుల్ ట్రెండ్స్ లో కనుక మీరు సెర్చ్ చేసినట్టయితే ట్రెండింగ్ టాపిక్ ఏముంది అన్నది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఆ టాపిక్స్ లో మీరు వీడియో ఏదైనా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ వ్యూస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఏదైతే మీ ఛానల్ వీడియో టైటిల్, డిస్క్రిప్షన్ అలాగే ట్యాగ్స్ ఉంటుందో అది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మీరు ప్రాపర్ గా ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ రాసినట్టయితేనే మీ వీడియో అన్నది యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు టాప్ ప్లేస్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు వీడియో పెట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పటికీ అది కనుక టాప్ లో డిస్ప్లే అవ్వకపోతే మీకు వ్యూస్ అనేది ఎక్కువగా రావు. ఓన్లీ టాప్ 10 లో అట్లీస్ట్ మీరే ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఎప్పుడైనా మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్టయితే మహా అయితే టాప్ ఒక 10 వీడియోస్ మీరు సెర్చ్ చేస్తారేమో మీరు సెర్చ్ చేసిన టాపిక్ పైన. ఆ తర్వాత కింద ఉన్న వీడియోస్ అన్ని మనం చూడం, ఎందుకంటే అవి కొంచెం లెస్ ఇంపార్టెన్స్. ఎందుకంటే మనకు పైన ఉన్న వాటిలోనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది దొరికేస్తుంది. సో చివరి వరకు ఎందుకు వెళ్తాం? సో మన వీడియో ఏదైతే ఉందో అది టాప్ 10 లో రావడానికి మీరు
ట్రై చేయాలి. అది ఏ విధంగా ట్రై చేస్తామంటే మనం వేసే ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి ట్యాగ్స్ వేయడానికి, లైక్ ట్యూబట్టి, విడైక్యూ ఇలాంటి యాప్స్ ఉంటాయి. సో ఇలాంటి యాప్స్ ని మనం ఏం చేయాలంటే క్రోమ్ కి ఎక్స్టెన్షన్ కింద యాడ్ చేసుకుని ట్యాగ్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే బెటర్ సజెషన్స్ కూడా మీకు వస్తాయి. సో ఆ విధంగా మీరు ట్యాగ్స్ వేసుకున్నట్టయితే మీ వీడియో ఇంకా సెర్చ్ లో టాప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీ ఛానల్ ఫాస్ట్ గా మానిటైజ్ అవ్వడానికి నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అంటే, నా ఛానల్ అయితే నాకు 4000 వాచ్ అవర్స్ వచ్చేసి 22 జనవరి ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయ్యింది. సో ట్యూస్డే ఆఫ్టర్నూన్ కి నాకైతే 4000 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే నాకు మెయిల్ వచ్చేసి ఛానల్ మానిటైజేషన్ కి అప్రూవ్ అయ్యింది అని వచ్చింది వచ్చేసి 27 జాన్కి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చింది. అంటే 5 days లోపలే నా ఛానల్ అనేది మానిటైజ్ కి అప్రూవ్ అయిపోయింది. సో ఇలా అప్రూవ్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చాలా మంది స్లైడ్ షోస్ తో వీడియోస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన టర్మ్స్ ప్రకారం ఏంటంటే, అలా స్లైడ్ షోస్ పెట్టి వీడియోస్ చేసిన వాటికి ఫాస్ట్ గా మానిటైజేషన్ అన్నది అవ్వట్లేదు. మీకు ఇన్ జనరల్ మానిటైజేషన్ అన్నది విత్ ఇన్ 1 month అన్నది మీకు టైం మినిమం తీసుకుంటారు. కానీ కొన్ని ఛానల్స్ మాత్రం ఫాస్ట్ గా అప్రూవ్ చేస్తున్నారు. ఎవరైతే టార్గెట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకైతే మానిటైజేషన్ కూడా ఫాస్ట్ గానే అప్రూవ్ చేస్తున్నారు. సో మీ ఛానల్ కంటెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మానిటైజేషన్ ఫాస్ట్ గా అవ్వడానికి. అలాగే ఛానల్లో మీ యొక్క ప్రెజెన్స్ కూడా, అంటే స్క్రీన్ ని షేర్ చేసుకుంటూ మీ ప్రెజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఉన్నట్టయితే ఒక పర్సన్ మీ టాలెంట్ ని చూపిస్తున్నారు అనేది యూట్యూబ్ కి చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ట్రెండింగ్ టాపిక్స్ తీసుకోండి. అలాగే డూప్లికేట్స్ అంటే వేరే ఒక ఛానల్లో అప్లోడ్ అయిన డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో పెట్టుకోవడం, ఈ స్లైడ్ షోస్ పెట్టుకోవడం, దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా డూప్లికేషన్ అవుతుందేమో, వేరే ఒకళ్ళ కంటెంట్స్ మనం పెట్టుకుంటున్నామేమో. అలాగే వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాయిస్ ఓవర్ కూడా ఒక హ్యూమన్ వాయిస్ ఓవర్ కాకుండా మనకి గూగుల్లోనే మనము టెక్స్ట్ ఎంటర్ చేసినట్టయితే వాయిస్ లో కన్వర్ట్ అయిపోతుంది. సో అలా వాయిస్ ఓవర్ ఇచ్చామేమో, ఇలాంటి డౌట్స్ ఉన్నట్టయితే మీ ఛానల్ అనేది రివ్యూలో అన్నది ఆగిపోతుంది. అంటే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, దగ్గరగా 3 times మనకి ఛాన్సెస్ ఉంటుందంట. సో ఈ 3 times లో అంటే ఫస్ట్ టైం రివ్యూలోకి వెళ్తుంది. ఇన్ కేస్ ఫస్ట్ రివ్యూలో అవ్వకపోయినట్టయితే మళ్ళీ వాళ్ళు ఇంకో డేట్ ఇస్తారు. ఆ టైంకి మళ్ళీ మనం ఛానల్ అనేది అప్లై చేసుకోవాలి. అలాగే సెకండ్ టైం కూడా ఫెయిల్ అయినట్టే 3rd time అప్లై చేసుకోవచ్చు. సో ఈ 3 times లో కనుక మీ ఛానల్ అప్రూవ్ అయిపోవాలి. లేదంటే మాత్రం ఇంకా మనం చేసిన ఎఫర్ట్స్ అనేది వేస్ట్ అయిపోయినట్టే. సో తప్పకుండా ఈ మినిమం కేర్స్ మీరు తీసుకుని మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అంటే రివ్యూలోకి వెళ్లే ముందు ఈ కంటెంట్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గా ఛానల్ ఉంచుకున్నట్టయితే తప్పకుండా మీ ఛానల్ అనేది చాలా ఫాస్ట్ గా అప్రూవ్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ మీ అందరితో ఇంపార్టెంట్లీ షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటి అంటే, నా ఛానల్ నేమ్ వచ్చేసి విజ్జు వ్లాగ్స్. ఈ విజ్జు వ్లాగ్స్ కాస్త ఈ రోజు నుండి ఛానల్ నేమ్ చేంజ్ అవుతుంది. విజ్జు వ్లాగ్స్ కాస్త విజ్జు టాక్స్ కింద ఉంటుంది. సో నేనైతే ఈ బ్లాగ్ వీడియోస్ అయితే ఎక్కువగా పెట్టింది లేదు. నా ఛానల్లో చెప్పాలంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, దగ్గరగా ఒక 5 videos ఎన్నో ఉంటాయి అనుకుంటా బ్లాగ్ వీడియోస్. ఇప్పట్లో అయితే నేను బ్లాగ్ వీడియోస్ చేద్దామని అనుకోవట్లేదు. దానికి సఫిషియెంట్ కంటెంట్స్ ఉంటేనే బ్లాగ్స్ చేస్తే బాగుంటుంది అనేది నా ఐడియా. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ నిజంగా బాగుంది, దీన్ని బ్లాగ్ చేసి చూపిస్తే మీ అందరికి బాగా నచ్చుతుంది అనుకుంటే నేను తప్పకుండా బ్లాగ్ వీడియోస్ చేస్తాను. బట్ నా ఛానల్ అయితే నిజంగా నా వాయిస్ ఓవర్తో నిజంగా ఇంత బాగా కనెక్ట్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. సో అవన్నీ ఆలోచించి ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను. విజ్జు వ్లాగ్స్ కాస్త విజ్జు టాక్స్ అని ఉంటుంది. సో దీనికి కూడా మీరు బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడున్న సపోర్ట్ ఇలాగే నిజంగా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ అయితే వదిలేద్దామని అనుకోవట్లేదు. సో ఇలాగే కంటిన్యూ చేసి నిజంగా ఒక సక్సెస్ అనేది చూద్దామని చాలా అంబిషియస్ గా ఉన్నాను. సో మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తుంటాను. తప్పకుండా మీ లవ్ అండ్ సపోర్ట్ నా పట్ల ఇలాగే ఉంటారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.